హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సండే షో. ఇక్కడ న్యూస్ ఎంటర్టైన్మెంట్ తో ఇక లేట్ చేయకుండా ఈ వారం జరిగిన సంఘటనలన్నీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రపంచ రాజకీయాలు ఒక్కసారిగా మారుతుంది. ఎందుకంటే చైనాలో జరిగే ఎస్సీఓ సమ్మిట్ అనగా షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. అయితే ఈ సమ్మిట్ కోసం దాదాపు 7 సంవత్సరాల తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చైనాకి వెళ్ళడం అనేది జరిగింది. దీంతో ఒక్కసారిగా అమెరికాలో వెన్నులో వణుకు అనేది పుట్టింది. ఎందుకంటే భారత్ చైనాయే కాకుండా ఈ సమ్మిట్ లో రష్యన్ ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చైనాలోని టింజానియా ఎయిర్పోర్ట్ చేపంగానే చైనా అఫీషియల్స్ చాలా ఘనంగా మన ప్రధానమంత్రిని స్వాగతించడం అనేది జరిగింది. రెడ్ కార్పెట్ పైన ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ మరి ఆహ్వానించడం అనేది జరిగింది. ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియా చైనా యొక్క రిలేషన్స్ ని బలపరచడం కోసము, దాంతో పాటు ఇండియా చైనా యొక్క బిజినెస్ ట్రేడ్ ని ఇంప్రూవ్ చేయడం కోసం. అయితే ఈ సమ్మిట్ అనేది ఆగస్టు 31 అనగా ఇవాళ మరియు సెప్టెంబర్ 1 రేపు జరగబోతుంది. ఈ సమ్మిట్ లో రేపు సెప్టెంబర్ 1 వ్లాదిమిర్ పుతిన్ రానున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురు కలయిక ఎందుకంటే ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాము, టారిఫ్ వార్ అనేది నడుస్తుంది. ట్రంప్ ఇష్టం ఉన్నట్లు ప్రతి దేశం పైన టారిఫ్స్ విధించడం అనేది జరుగుతుంది. అయితే దీనిపైన ఎలాగైనా ఒక అడ్డుకట్ట వేయాలని చెప్పి ఈ ట్రియో దేశాలైనా కలవడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని ఎలా ఆపాలి, నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రపంచంలో ఒకప్పుడు యూరోపియన్ రూల్ అనేది ఉండే, ప్రజెంట్ అమెరికన్ రూల్ అనేది ఉండే, అయితే ఇప్పుడు ఏషియన్ రూల్ గా మారబోతుంది. ఒకవేళ ఈ 3 దేశాలు కలయిక అనేది ప్రాపర్ గా జరిగినట్లయితే రూల్ అనేది కంప్లీట్ గా ఈ 3 దేశాల దగ్గరనే ఉంటుంది. ఏషియన్ పవర్ అనేది సుప్రీం పవర్ గా ఎదగబోతుంది. ఎందుకంటే చైనా ఆల్రెడీ సూపర్ పవర్ గా ఎదిగింది. రష్యా కూడా వెపన్స్ లో, ఆర్మ్స్ లో చాలా ముందు ఉంది. ఇండియా కూడా ఎమర్జింగ్ కంట్రీ. సో ఈ దేశాల కలయిక మంచి బిజినెస్, మంచి పొటెన్షియల్ ఉన్న కంట్రీస్. ఇవి కనుక కలిసినట్లయితే అమెరికాకి రేపటి రోజు దాని ప్రాధాన్యత తగ్గిపోతుందనే భయం అనేది మొదలవడం అనేది జరిగింది. అయితే దీంట్లో భాగంగానే సపరేట్ కరెన్సీ, డిజిటల్ కరెన్సీ కూడా తేవడం కోసము ఈ కంట్రీస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ నెల ఆగస్టు 28న డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన 50% టారిఫ్స్ విధించడం అనేది జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇండియా పైన ఆర్థిక భారం అనేది పడింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇండియన్ బిజినెస్, స్మాల్ బిజినెస్ పైన ఎఫెక్ట్ అనేది పడింది. దీనికి డొనాల్డ్ ట్రంప్ ఏమంటారంటే అసలు ఈ ఇష్యూ అనేది తన ఫ్రస్ట్రేషన్ లో తీసుకొని ఇండియా పైన ఆంక్షన్లు విధించడం అనేది జరిగింది. అయితే ఈ 50% టారిఫ్స్ విధించడానికి కారణం ఏమంటున్నాడంటే డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ రష్యా వార్ కోసము ఇండియా ఆయిల్ కొనడం వల్లనే రష్యా దగ్గర డబ్బులు అనేది ఉన్నాయి. దాని వల్లనే రష్యా యుక్రెయిన్ పైన వార్ చేస్తుంది. మీరు ఆయిల్ కొనడం మానేస్తే రష్యా వార్ చేయలేదని చెప్పి ఒక సిల్లీ కారణం చెప్పడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, లేకుంటే స్వయాన అమెరికా కానివ్వండి, రష్యాతోని బిజినెస్ చేస్తుంది, ఆయిల్ కొంటుంది. చైనా కూడా మనకంటే చాలా రెట్లు ఎక్కువ ఆయిల్ అనేది కొంటుంది. అలాంటిది చైనా పైన ఆంక్షలు విధించలేదు, యూరోపియన్ కంట్రీస్ పైన విధించలేదు, తను స్వయంగా కొంటున్నాడు. సరే, తను కూడా యుక్రెయిన్ వారికి కారకుడు కదా, మరి దానికేం సంబంధం. కానీ ఇది ఒక ఫ్రస్ట్రేషన్ లో తీసుకున్న డిసిషన్. ఎందుకు అంటే ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ టైంలో వార్ జరుగుతుండే కదా, దానికి తనే ఆపాడని చెప్పి పీస్ మేకర్ అయ్యి నోబెల్ పీస్ విజేతగా వెళ్ళాలని చెప్పి అనుకున్నాడు. అయితే దీనికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏమన్నారంటే, పార్లమెంట్ లో జరిగిన ఇష్యూ కానివ్వండి, రీసెంట్ గా జరిగిన మీటింగ్స్ లో కానివ్వండి, థర్డ్ నేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది లేదు, ఎవరు ఇంటర్ఫియర్ అవ్వలేదు, పాకిస్తాన్ కాలబేరానికి వస్తేనే మేము సీజ్ ఫైర్ చేసుకున్నామని చెప్పి నరేంద్ర మోదీ చెప్పడంతో ఒక్కసారిగా తన మాటలకి వాల్యూ లేదని చెప్పి ఫ్రస్ట్రేషన్ లో కోపంతో ఊదిపోయి అలిగి ఈ 50% టారిఫ్ విధించినట్లు తెలవడం అనేది జరుగుతుంది. సో దీనిపైన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటే, ముఖ్యంగా ఇండియా మరియు అమెరికా, దాదాపు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అమెరికాలో $60 బిలియన్ అయితే ఉంది. ఈ ఇంపాక్ట్ వలన $18 బిలియన్ కి తగ్గనుంది. దీంతో పాటు ముఖ్యంగా చెప్పాలి అంటే దీని నుంచి ఎఫెక్ట్ అయ్యే ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీ కానివ్వండి, సీ ఫుడ్ అనగా ఫిషింగ్ ఇండస్ట్రీ కానివ్వండి, దాంతో పాటు కెమికల్స్, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీస్ అన్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనిపైన ఇది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వచ్చేసి ఏం చెప్తుందంటే, జెఫ్రీస్ ఏం చెప్తున్నారు, దాని హెడ్, ఇది కేవలం ఫ్రస్ట్రేషన్ లో తీసుకున్న డిసిషన్ అని చెప్పి, ట్రంప్ ఫ్రస్ట్రేషన్ లో తీసుకున్నారని చెప్పి తను కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చాలా మంది ట్రంప్ గవర్నమెంట్ లో కూడా ట్రంప్ ఇష్టం ఉన్నట్లు డిసిషన్స్ తీసుకుంటున్నాడు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి నోయిడా మర్డర్ కేసు.
నోయిడా మర్డర్ కేసు మనందరికీ తెలుసు. రీసెంట్ గా ఇండియాలో జరిగిన చాలా భయంకరమైన కేసు. ఒక్కసారిగా సంచలనంగా మారిన కేసు. నిక్కీ బాటి మరియు విపున్ బాటికి 2016 లో వివాహం అయితే జరిగింది. అయితే కొంత మనం బ్యాక్ స్టోరీకి వస్తే నిక్కీ బాటి మరియు కాంచనాకి ఇద్దరు అక్క చెల్లెలు. వీళ్ళిద్దరి ఫాదర్ వచ్చేసి బికారీ సింగ్. అయితే వీరి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూతుర్లను ఒక మంచి ఉన్నతమైన చదువులు చదివించడం జరిగిందా, వీళ్ళకి ఒక మంచి ఫ్యామిలీలో పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి అప్పటికే పలుకుబడి ఉన్న మంచి రాజకీయ పలుకుబడి ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉన్న ఫ్యామిలీ విపున్ బాటి మరియు రోహిత్ బాటిలను ఇద్దరు అక్క చెల్లెలను పెళ్లి చేయడం అనేది జరిగింది. అయితే నిక్కీ బాటికి ఒక కొడుకు కూడా ఉన్నాడు, 6 years కొడుకు. అయితే ఈ పెళ్ళైన తర్వాత నుంచి వీళ్ళపైన ప్రతిరోజు హింసలు జరగడం, గృహ హింసలు చేయడము, వీళ్ళను కట్నం కోసం వేధించడము జరుగుతూ ఉండేది. అయితే వీళ్ళ నాన్న స్వతహాగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా వీళ్ళకు ఎస్యూవి కారు, దాంతో పాటు బుల్లెట్ బైక్, డబ్బు, బంగారం అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా సరిపోనట్లు వీళ్ళు ఇంకా కట్న కాలికలు అడుగుతూనే ఉన్నారు. ప్రతిరోజు వరకట్నం వేధింపులతో కొట్టడము, హింసించడం అనేది జరుగుతూ వచ్చేది. అయితే వీళ్లకు ఇంట్లో ఎలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవడంతో, డబ్బులు వీళ్ళకు అందకపోవడంతో స్వతహాగా వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు బ్యూటిషియన్స్ అవ్వడం వల్ల బ్యూటీ పార్లర్ పెట్టుకొని నడుపుతూ ఉండగా వీళ్ళకి వచ్చిన డబ్బులు కూడా వీళ్ళ అత్తమ్మ దయా భాటియా కూడా తీసుకోవడం జరిగేది. వీళ్ళ హస్బెండ్ తీసుకొని తిరిగేది. అయితే వీళ్ళ హస్బెండ్ ఎలాంటి వాడు అంటే, తను ఢిల్లీలో తన యొక్క ఇంకో సెటప్ పెట్టి అక్కడ ఉండడంతో తన ఫాదర్ కి తెలిసి తనని కొట్టించి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బిజినెస్ ని ఇంప్రూవ్ చేయడం కోసం అక్క చెల్లెలు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు చేస్తుండగా వీళ్ళ బిజినెస్ ని అంటే ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేయాలని చెప్పి ఆ బిజినెస్ ని కూడా క్లోజ్ చేపించారు వీరి అత్త మరియు నిక్కీ విపున్ బాటి, నిక్కీ వాళ్ళ హస్బెండ్. దీంతో ఒక్కసారిగా వాళ్ళకు ఫైనాన్షియల్ క్రైసిస్ పెరిగిపోయింది. ఎందుకంటే డైలీ ఖర్చులు కూడా డబ్బులు లేకుండా అయిపోయింది. దాదాపు కొన్ని రోజుల నుంచి అలాగే ఉండడంతో నిక్కీ బాటి ఏం చేసిందంటే తన హస్బెండ్ ని డేట్ చేసి అడిగి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తన బిజినెస్ ఎలాగైనా మళ్ళీ పెట్టుకుంటాను, ఈ ఇన్స్టాగ్రామ్ అవన్నీ యూజ్ చేయను, కేవలము బిజినెస్ చేసుకుంటాం, మా ఖర్చులు కూడా డబ్బులు లేవంటే తను ఒప్పుకోకపోవడంతో ఎవరి ఇష్టం ఏంటి, మా ఇష్టము మా బిజినెస్ అని చెప్పి తెగించి చెప్పడంతో ఒక్కసారిగా విపున్ బాటికి కోపం వచ్చి తనని కిరాతకంగా కొట్టడం జరిగింది. దీంతో తన అత్తమ్మ అయిన దయాబాటి కూడా ముందరికి వచ్చి ఎలాగైనా అమ్మాయిని చంపాయని చెప్పడం జరిగింది. అయితే ఆపడం కోసం తన సిస్టర్ కాంచన వచ్చి తనను ఆపే ప్రయత్నం చేస్తే వదిన అని చూడకుండా కూడా తనని కూడా కొట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత తనని చంపాయని చెప్పడంతో తన పైన కిరోసిన్ పోయడం జరిగింది, మీడపైకి తీసుకెళ్లడం జరిగింది, లైటర్ తోని తనని కాల్చేయడం అనేది జరిగింది. ఈ ఇన్సిడెంట్ తో ఒక్కసారిగా అందరూ అక్కడి నుంచి తన హస్బెండ్ అయిన విపున్ బాటి, తన అత్తమైన దయా బాటి, తన పెద్ద కొడుకు రోహిత్, తన హస్బెండ్ అందరూ పారిపోవడం జరిగింది. ఈ ఇష్యూ తర్వాత తను స్పృహ కోల్పోయి పడిపోవడం జరిగింది. కాసేపటి తర్వాత తన సిస్టర్ లేచి మళ్ళీ తన కొడుకుని తీసుకొని నైబర్స్ ని పిలిచి తనని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అయితే హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత తను చనిపోవడం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే అసలు ఈ రోజుల్లో వైఫ్సే హస్బెండ్ ని చంపుతున్నారు, హనీమూన్ తీసుకెళ్లి ఇంకేదో. అలాంటిది ఒక మంచి వైఫ్, మీరు ఫోటో కూడా చూడండి ఎంత చక్కగా ఉందో, తనని చాలా బాగా చూసుకోకపోగా తనని హింసించి వరకట్నం కోసము తనని చంపేయడం అనేది జరిగింది. ఇక్కడ అమ్మాయిలే దొరక వస్తుంటే ఈడేమో ఇలా చేయడం. దాని తర్వాత యోగి గవర్నమెంట్ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన తర్వాత కూడా విపున్ బాటి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తనని కాలిపైన కూడా షూట్ చేయడం జరిగింది. అయితే దీనిపైన విపున్ బాటి ఏమంటాడంటే, నేను తనని చంపలేదు, కొంచెం కూడా గిల్ట్ లేకుండా ఏమి పట్టనట్టు నేను తనని చంపలేదు, తనే కాల్చుకుని చచ్చిపోయిందని చెప్పి తన రూడ్గా సమాధానం చెప్పడం జరుగుతుంది. అయితే ఇవన్నీ విషయాలన్నీ ఫోన్ లో రికార్డ్ చేసినట్టు తన సిస్టర్ మరియు తను కొట్టేదంతా తన పిల్లాడు కూడా 6 years పిల్లాడు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. దీనిపైన యోగి గవర్నమెంట్ ఒక మంచి డిసిషన్ తీసుకొని ఎలాగైనా శిక్షలు పడేటట్టు చేయాలని చెప్పి మనం కోరుకుందాం. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి నార్త్ ఇండియాలో భీకరమైన వర్షాలు. ముఖ్యంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు పరుస్తున్నాయి. జమ్మూలోని ప్రాంతంలో కొండ చర్యలు విరిగి దాదాపు ఒక 30 మంది చంపినట్లు తెలుస్తుంది. వైష్ణోదేవి టెంపుల్ కూడా రాకపోకలు క్లోజ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ వర్షాలు కేవలం జమ్మూలోనే కాకుండా పంజాబ్, హిమాచల్ లో కూడా వర్షాలు పరుస్తున్నాయి. ఇక్కడ కూడా ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగి ఇక్కడ దాదాపు 4-5 వరకు చనిపోయినట్లు తెలుస్తుంది. ఇక దేశమంతా ఇదే పరిస్థితి ఉంది. దేశంలో ప్రతి మూలన వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రాలో కూడా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి, మనం చూస్తూనే ఉంటాం. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఏంటంటే కామన్వెల్త్ గేమ్స్ కోసము
భారత ప్రభుత్వము బీడ్ వేయడం అనేది జరిగింది. కామన్వెల్త్ 2030 కోసము బీడ్ వేయడం జరిగింది. అయితే దీనికి హెడ్ గా నరేంద్ర మోదీ గారు ఉంటారు. ఇందులో టీమ్ గా కేబినెట్ మినిస్టర్స్ ఉంటారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ శ్రీ నరేంద్ర మోదీ స్టేడియంలో దీన్ని హోస్ట్ గా అంటే ఈ వెన్యూని ఎన్నుకొని ఇక్కడ హోస్ట్ చేయడం కోసం బీడ్ వేయడం అయితే జరిగింది. అయితే ఇందులో నుంచి ప్రజెంట్ అయితే కెనడా తన యొక్క బీడ్ ని విరమించుకుంది. దీంతో ఇండియాకి ఛాన్సెస్ అనేవి పెరిగాయి. ఈ ఇండియాతో పాటు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, సౌత్ ఆఫ్రికాతో పాటు ఇంకొన్ని కంట్రీస్ ఉన్నాయి. మాక్సిమం ఇండియాకి వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఈవెంట్ ఇండియాకి రావడం వల్ల స్పోర్ట్స్ కల్చర్ అనేది ఇండియాలో ఇంకా పెరుగుతుంది. ఇంకా చాలా మందికి అంటే ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. చాలా మంది దీని నుంచి ఇంకా చాలా మంది వేరే ఇతర స్పోర్ట్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి బీహార్ ఓట్ చోరీ ఎస్ఐఆర్ కేసెస్. అంటే అపోజిషన్ పార్టీస్ రాహుల్ గాంధీ మరియు దాని తర్వాత తేజస్వి యాదవ్ ఏమంటున్నారంటే ఓట్ చోరీ జరిగిన తర్వాత దొంగోట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా వరకు ఓట్లు తీసేస్తూ వస్తుంది. అయితే అందులో భాగంగా బీహార్ లో 65 లక్షల ఓట్లు తీసివేయడం అనేది జరిగింది. అయితే సరాసరి ఇది మీరు అసలు ఇది ప్రాపర్ గా జరగట్లేదు. ఎందుకంటే 65 లక్షలు అంటే అని చెప్పి అందులో నుంచి ఆ డ్రాఫ్ట్ నుంచి చాలా మందిని వెతికి తీయడంలో చాలా మంది చనిపోయారని చెప్పి ఆ డ్రాఫ్ట్ లో ఉంది, కానీ బతికి ఉన్నారు. సో ఇలాంటివన్నీ మీరు తీసేశారని చెప్పి అపోజిషన్ పార్టీ దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం, దీనిపైన ధర్నా చేయడం అనేది జరుగుతుంది. అయితే నెక్స్ట్ దీనిపైన ఏం జరుగుతుందని చూడాలి. ఎందుకంటే దీని నుంచి దాదాపు ఒక 2 లక్షల వరకు కంప్లైంట్స్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీన్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నారు ఈ 2 లక్షల ఓట్లు అన్నట్టు తెలుస్తుంది. ఇంకా ఇదే కాకుండా యూపీలో ఒరియాలో ఇంకో సంఘటన జరిగింది. ఒక కోతి ఏం చేసిందంటే ఒక టీచర్ బ్యాగ్ లో ఒక 80,000 తీసుకెళ్తున్నారు. అయితే ఆ డబ్బులను దొంగిలించి ఒక చెట్టుపై ఎక్కి ఆ డబ్బంతా విసిరేయడం అనేది జరిగింది. దీంతో ఒక దాదాపు 80,000 ఉన్న డబ్బు కేవలం 52,000 మాత్రమే రికవర్ అయినట్లు తెలుస్తుంది. మిగతా డబ్బు అక్కడ దొరికిన వాళ్ళు దొరికినట్టు జేబులేసుకొని పుస్తకం అన్నట్టు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఈ ఇష్యూ అనేది సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయ్యి వైరల్ అవుతుంది. సో ఇదొక ఇంట్రెస్టింగ్ వీడియో అని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా కేరళలోని ఒక 72 ఏళ్ల బామ్మ రోల్స్ రాయ్స్ కార్ నడపడం జరిగింది. దాదాపు ఒక 11 వెహికల్స్ నడపడానికి తనకు లైసెన్స్ ఉంది. ట్రక్స్, పెద్ద పెద్ద ట్రక్స్, క్రెయిన్స్, దాంతో పాటు ఈ పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని తను నడుపుతుంది. అయితే ఈ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ టాపిక్ అనేది ట్రెండింగ్ లో వచ్చింది. ఎందుకంటే 72 ఏళ్ల బామ్మ ఇంత ఈజీగా రోల్స్ రాయ్స్ కానివ్వండి, క్రెయిన్స్ కానివ్వండి, జేసీబీస్ కానివ్వండి, ట్రక్స్ నడపడం అనేది ఒక ఆదర్శనీయమైన విషయం. ఇక్కడ చాలా మంది ఏజ్ ఉన్నా కూడా నడపలేని పరిస్థితి. అలాంటి టైంలో ఈ బామ్మ ఇన్ని వెహికల్స్ నడుపుతున్నందుకు చాలా గ్రేటే కదా. దీని నుంచి ఇన్స్పిరేషన్ గా తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ అనేది ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్ లో దీన్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. దీని నుంచి Dream11 సర్కిల్, My11 ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ నుంచి చాలా వరకు యూత్ అనేది చెడిపోతుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. దీని వల్ల సూసైడ్ చేసుకుంటున్నారని చెప్పి దీన్ని బ్యాన్ చేయడం అనేది. అయితే ముఖ్యంగా దీని ద్వారా జిఎస్టీ ద్వారా గవర్నమెంట్ కి చాలా వేల కోట్లు ఆదాయం అనేది వస్తుంది. అయినప్పటికీ ప్రజల భవిష్యత్తును ముఖ్యంగా చూసుకొని దీన్ని బ్యాన్ చేయడం అనేది అయితే జరిగింది. అయితే దీనికి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్వేషణ అని చెప్పి ఒక యూట్యూబర్ ఉన్నాడు. చాలా వీడియోస్ తీశాడు దీని ఆన్లైన్ బెట్టింగ్ ఎలాగైనా నిర్మించాలని చెప్పి. ఇదొక తనకు ఒక మంచి న్యూస్, ఒక గుడ్ న్యూస్ గా తెలుస్తుంది. దీంతో పాటుగా పంజాబ్ మరియు హర్యానా కోర్టు ఒక ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. అది ఏంటంటే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అనేది నీట్ గా పేషెంట్ కి అర్థమయ్యే విధంగా రాయాలని చెప్పి చెప్పింది. ఎందుకంటే ఆర్టికల్ 21 ప్రకారము తను తెలుసుకునే హక్కు పేషెంట్ కు ఉంది. తన ప్రిస్క్రిప్షన్ రైట్ టు నో హక్కు తనకి ఎలాగైనా ఉంది. తను డాక్టర్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ రాస్తాడో ఆ ప్రిస్క్రిప్షన్ అర్థమయ్యేటట్టు రాయాలి. లేని పక్షంలో కంప్యూటర్ జనరైజ్ అంటే టైప్డ్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. తను ఎక్కడికి వెళ్ళి ఆ టాబ్లెట్స్ తీసుకోవాలన్నా తీసుకునేటట్టు ఉండాలని చెప్పి ఒక ఆర్డర్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇది మంచిదే కదా. ఎందుకంటే డాక్టర్స్ ఈ మధ్య అసలు వాళ్ళు ఏం రాస్తారో అర్థం కాదు. మొత్తం ఒక చైనీస్, జపనీస్ భాష కూడా ఒక రకంగా ఉంటుంది, కానీ ఇది ఏ భాషనో అర్థం కాదు. మొత్తం ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోతారు. అది మనకి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అర్థం కాదు. మెడికల్ స్టోర్ తీసి ఇది చిన్న టాబ్లెట్ పారాసెటమాల్ అని చెప్పి చాలా ఈజీ మనం చూస్తూనే ఉంటాం. సో ఇది ఒక మంచి డిసిషన్ అని చెప్పి చెప్పవచ్చు. దీంతో పాటుగా ఒక షేమ్ఫుల్ ఇష్యూ ఏంటంటే ఇండియాలో
సివిక్ సెన్స్ ఉండడం చెప్పడానికి ఒక ముఖ్య ఉదాహరణ. ఎందుకంటే ఫారినర్స్ ఫ్రెండ్స్ ప్యారిస్ వాళ్ళు వచ్చి ఇండియాలోని గుర్గావ్ రోడ్స్ క్లీన్ చేయడం అనేది జరిగింది. ఈ రోడ్సే కాకుండా వీళ్ళు బీచెస్ కి వెళ్ళినా, హిస్టారియన్ ప్లేసెస్ వెళ్ళినా అక్కడ ఉన్న డస్ట్ ని తీసివేయడం అనేది జరుగుతుంది. అయితే మన ఇండియన్స్ ఏం చేస్తారు, ఎక్కడ తింటే అక్కడనే డస్ట్ పడేయడం, బాటిల్స్ పడేయడము మనం చూస్తూనే ఉంటాం. దాన్ని క్లీన్ చేయకపోవడం మనం చూస్తూనే ఉంటాం. సో ఇలాంటి దాని నుంచి ఫారినర్స్ ఎక్కడో దేశం నుంచి మన దేశంకి వచ్చి క్లీన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కానీ మన దగ్గర సివిక్ సెన్స్ లేదని చెప్పి బాధపడాలో, వాళ్ళు క్లీన్ చేశారు మన దగ్గరకు వచ్చి ఇంత ఒబీడియంట్ గా ఉన్నారని చెప్పి ఆనందపడాలో అర్థం. నెక్స్ట్ సెగ్మెంట్ అన్ని కవర్ అయితే అయిపోయినాయి ఈ వీక్స్ కిందే గైస్. నెక్స్ట్ వీక్ లో నెక్స్ట్ సండే షోలో ఇంకొన్ని వార్తలు తెచ్చే మంచి మంచి ఇంట్రెస్టింగ్ న్యూసెస్ తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది నా ఫస్ట్ ట్రై సండే షో గురించి. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.